శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనా పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ. అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ. అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః. ప్రణవః సర్వవేదేషు శబ్దం కే పౌరుషం నృషు. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే. మత్తయే వేతి తాన్ విద్ధి నాత్వహం తేషు తే మయి. త్రిభుర్గుణమయైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. దైవీ శేషా గుణమయీ మమ మాయా దురత్యయా. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. న మాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా. మాయయా అపహృత జ్ఞాన
జ్ఞాన ఆసురం భావమాశ్రితాః ఆసురం భావమాశ్రితా చతుర్విధా భజంతే మాం చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోऽర్జున జనా సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి ఆర్తో జిజ్ఞాసురార్థి జ్ఞానీ చ భరతర్షభ జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్త తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః ఆసర్జమ ప్రియః ఉదారా సర్వ ఏవైతే ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మేకతం జ్ఞానీ త్వమేవ ఏకం ఆస్థితః స హి యుక్తాత్మా ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం మామేవానుత్తమాం గతిం బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవः సర్వమితి వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభः సమమాత్మాసు దుర్లభ ఉదారా సర్వ ఏవైతే ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మేకతం జ్ఞానీ త్వాత్మైవ మేమతం ఆస్థితः స హి యుక్తాత్మా ఆసీత స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం మామేవానుత్తమాం గతిం బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవः సర్వమితి వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభः సమమాత్మాసు దుర్లభ ఉదారా సర్వ ఏవైతే ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మేకతం జ్ఞానీ త్వమేవ మామతం ఆస్థితः స హి యుక్తాత్మా ఆస్థిత స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం మామేవానుత్తమాం గతిం బహూనాం జ్ఞానమంతే బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవः సర్వమితి వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభः సమాత్మాసు దుర్లభః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోకి స్వాగతం. నిన్నటి రోజున మనం పరమాత్మ ద్వారా ఆయన్ని భక్తితో భజించే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. దానిలో భాగంగా మొదట ఆయనకి 4 రకాలైనటువంటి భక్తులు ఉన్నట్టుగా ఆయన పేర్కొనడం జరిగింది. ఎవరయ్యా వాళ్ళు అంటే మొట్టమొదటిగా ఆర్తుడు, అనగా ఏదైనా సంకటం, ఒక కష్టం కలిగినప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం, సహాయం కోసం ప్రార్థించి ఆయన్ని గురించి తపస్సులాగా చేసి ప్రయత్నం చేసి భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రాప్తి పొందడానికి అతను చేసేటువంటి ప్రయత్నం ద్వారా అతను తన సంకటాన్ని దాటడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు ఆర్తుడు. వాణ్ణి రెండో వాడు జిజ్ఞాసువు, అనగా పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉన్నది, కానీ అతనికి మార్గం తెలియడం లేదు. సో వివిధమైనటువంటి మార్గాల ద్వారా పరమాత్మను తెలుసుకుని అనుభూతం వనర్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి జిజ్ఞాసువు. కానీ ప్రాపంచికమైన జిజ్ఞాసువు మాత్రం కాదని నిన్న మీకు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు జిజ్ఞాసువు. వాడు కూడా భక్తుడే, ఆయన యొక్క భక్తుడిగా పరిగణించబడుతున్నాడు. 3వ వాడు అర్ధార్థి, అనగా దానికి ఆయనకు సంపాదన కావాలి, ఆస్తులు కావాలి, ఏ రకరకాల వ్యాపారాలు చేసినప్పుడు దాని నుంచి లాభాలు రావాలి, ఏదో విధంగా ఆయన స్థితిమంతుడు అవ్వాలి. దానికోసమని భగవంతుని చాలా ప్రార్థన చేయడం, ఏడుకొండల వాడికి మొక్కులు మొక్కుకోవడం, నిలుదోపిడి ఇస్తానంటం, ఇట్లాంటి పద్ధతుల ద్వారా అతను అర్ధార్థి.
డబ్బు కోసం ప్రయత్నం చేయడం, లేకపోతే ఆస్తి కోసం, రాజ్యం కోసం. నిన్న మనం సుగ్రీవుడి యొక్క ఉదాహరణ ఆ సందర్భంగా చూడడం కూడా జరిగింది. అటువంటి వాడు. ఇకపోతే 4వ వాడు జ్ఞాని. ఈ జ్ఞాని అన్న విషయానికి వచ్చేటప్పటికీ ఆయన ఏం చెప్పాడంటే, వాడు భగవతత్వం బాగా లెస్సగా తెలిసినవాడు, తర్వాత అనుభవం పొందినటువంటి వాడు. భగవంతుడు ఎలా ఉంటాడనేటువంటి అనుభవం పొందినటువంటి వాడు మాత్రమే జ్ఞాని అనబడతాడు. అది తెలియకుండా ప్రయత్నం చేసేవాడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే సాధకుడుగా మిగిలిపోతాడు. కానీ ఆ జ్ఞానం కలిగిన తర్వాతనే వాడు జ్ఞానిగా పేర్కొనబడడం జరుగుతుంది అనుభవపూర్వకంగా. తర్వాత అతడి యందు ఆత్మానాత్మ వివేకం ఉంటుంది. అంటే ఉన్నది పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు. ప్రపంచంలో కనపడేవన్నీ దృశ్య విషయములు, వీటి పట్ల మనం ఆసక్తి ఉండకూడదు. ఉన్నది నిలబడేది ఎప్పటికీ ఉన్నది పరమాత్మే కనుక ఆ పరమాత్మ యందు మన యొక్క భావాన్ని లగ్నం చేసి ఉండాలి మనసుని అని చెప్పేటువంటి సంపూర్తి జ్ఞానంతో అనుభవంతో ఉండేటువంటి వాడు అతడు జ్ఞాని అని చెప్పబడి, ఈ నలుగురు కూడా నా యొక్క భక్తులుగా పరిగణిస్తున్నాను అని చెప్పాడు. ఎందుకనంటే ఒక 4వ తరగతికి చెందినటువంటి జ్ఞాని యొక్క విషయాన్ని పక్క పెట్టేటైతే కాసేపు మిగతా ముగ్గురు కూడా వాళ్ళకి ఆ కాలంలో ఉన్నటువంటి కష్టాలు లేక కోరికలు తీరడానికి తీవ్రంగా భగవంతుడి గురించినటువంటి సాధన చేస్తున్నారు కదా. సో వాళ్ళది పరిపూర్ణమైనటువంటిది కాదు. వాళ్ళని అనిత్యయుక్తులు అంటారని కూడా మనం నిన్న చూడడం జరిగింది. అంటే నిత్యయుక్తుడు అంటేనేమో ఎల్లప్పుడూ పరమాత్మ తప్ప ఇంకొక గోల లేదు వాడికి, దానిలో ఉంటాడు. అనిత్యయుక్తుడు అంటే ఏమిటి? వాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మాత్రం భగవంతుడిని తలుచుకుంటూ ఉంటాడు. అది తీరిపోగానే భగవంతుడిని మర్చిపోయి మళ్ళీ ప్రపంచంలో పడుతూ ఉంటాడు. అయినప్పటికీ భగవంతుడు ఎంత ఉదారుడు అంటే, వాడు ఏ కోరిక మీదైనా సరే, ఏ కారణం చేతనైనా సరే, వాడు నన్ను కొంతకాలం ఖచ్చితంగా అనుష్ఠానం చేస్తున్నాడు, నా యొక్క సహాయాన్ని పొందటానికి నాకు శరణాగతి పొంది ఉన్నాడు కాబట్టి వాడిని కూడా నా వాడిగానే లెక్కేసుకుంటాను రా అయ్యా, ఓట్లలో వాడిని నా క్యాండిడేట్ కింద వేసుకుంటానని నిన్న మనకి చెప్పడం జరిగిన తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఈ నలుగురిలో మరి ఎవరు నీకు అత్యంత శ్రేష్ఠుడు అంటే, ఒరే నాయన జ్ఞాని అన్నవాడే నాకు చాలా అందరిలోకి శ్రేష్ఠుడురా అని చెప్పాడు. ఎందుకనంటే జ్ఞాని శ్రేష్ఠుడని చెప్పడంలో ఉద్దేశం ఇందాక చెప్పినట్టుగా మిగతా సాధకులు ముగ్గురు కూడా ఆయా సమయాలలో వాళ్ళ అవసరాలు తీరడం కోసం భగవంతుడిని శరణు వేడుతున్నారు తప్ప ఎల్లప్పుడూ భగవంతుడు కావాలనే ప్రయత్నం మాత్రం వాడు చేయడం లేదు. కానీ ఒక జ్ఞాని విషయంలో అతడు ఈ ప్రాపంచికమైనటువంటి ఏ సమస్యల గురించి ఆయన అడగడు. ఎందుకని? ఈ ప్రపంచం అంతా అబద్ధం, మాయ. కాబట్టి మాయకు అతీతంగా ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి తెలుసుకుంటున్నాడు కనుక ఒక్క పరమాత్మ యొక్క సన్నిధి నాకు చాలు. ఆయన దగ్గర ఉండగా కలుగుతున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో అది నిజమైనది. దాన్ని పొందడం నేను అలవాటు చేసుకున్న తర్వాత మిగతా ప్రాపంచిక విషయాల్లో కలిగే సుఖాలు నాకు నిజమైనవి కావు, ఎల్లప్పుడూ ఉండేవి కావు అనేటువంటి దృఢతరమైనటువంటి భక్తి విశ్వాసాలతో కలిగినవాడు కాబట్టి, ఆత్మసాక్షాత్కారం కలిగినవాడు కాబట్టి వాడు నాకు అత్యంత శ్రేష్ఠుడు అని చెప్పి, ఎందుకని వాడిని నేను అంత శ్రేష్ఠుడిగా పరిగణించి నేను చెప్తున్నాను అంటే వాడిలో ఉన్నటువంటి 2 లక్షణాల గురించి ఆయన చెప్పడం జరిగింది. వాడు నిత్యయుక్తుడు అనగా ఎల్లప్పుడూ పరమాత్మ యందు మాత్రమే నివసించేవాడు, పరమాత్మతో సంయోగంలో ఉండేవాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి లోపలికి వెళ్ళే పని వాడిది లేదు, ఉన్నదంతా లోపలనే ఉంటాడు, పరమాత్మతోనే ఉంటాడు. మిగతా 3 కేటగిరీస్ వాడు మనం ఇందాక అనుకున్నాం కదా, అనిత్యయుక్తులు అంటే అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు దండం పెట్టి వస్తుంటారు, ఓ మొక్కుకుంటూ ఉంటారు, అయిపోగానే మర్చిపోయి మళ్ళీ ప్రపంచంలో గోల మనం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎక్కువ మంది జరిగేది ఇదే కారణం, ఈ 3 రకాల కూడా వాళ్ళు కూడా. తర్వాత అయితే ఇందులో ఒక చిన్న సలహా మనకు దొరికింది. ఏమిటంటే ప్రతివాడు పుట్టగానే సాధన మొదలుపెట్టగానే నిత్యయుక్తుడైపోయే అవకాశం లేదు. అలా అని ఎవరూ కూడా నిరాశ పొందాల్సిన అవసరం లేదు. మొట్టమొదట్లో అందరూ కూడా కొంతకాలం భగవంతుని సేవించి కొంతకాలం ప్రపంచ విషయాల్లో ఉండడం జరుగుతోంది. కానీ నీవు పరమాత్మ యందు అనురక్తి నీకు బాగా తీవ్రంగా కలిగినప్పుడు నీవు ప్రపంచ విషయాల పట్ల ఆసక్తిని క్రమక్రమంగా శనై ఉపరమేతి అనే విధంగా నీవు వాటిని తగ్గించుకుంటూ పరమాత్మ వైపు అనురక్తిని ఎక్కువగా చేసుకోవడం వెళ్ళటం ద్వారా నీవు కూడా
కొంతకాలం తర్వాత నిత్యయుక్తుడుగా మారేటువంటి అవకాశం ఉంది. కావున నేను అది నా ఆతలను ఎక్కడవుతుంది సార్, నా వల్ల కాదు అనేటువంటి మాట, తప్పుకునే మాట మాట్లాడద్దు. అది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఈ జన్మలో ఇప్పుడే అది సుసాధ్యం, అది కష్టం కాదు. కాకపోతే నీవు నీ మనసుని బయట విషయాల నుంచి మళ్లించుకుని లోపలికి తీసుకుని పరమాత్మ వైపుగా మళ్లించుకుని నిత్యయుక్తం అంటే ఎల్లప్పుడూ ఆయన గురించినటువంటి స్మరణలో ఉంటాం. నీవు సాధన ద్వారా పొందే అవకాశం ఉంది. తద్వారా నీవు కూడా ఒక జ్ఞానిగా మారే అవకాశం ఉంది. అది నీ చేతిలోనే ఉన్నది. నీ ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది అని చెప్పి రెండో లక్షణమైనటువంటిది ఏకభక్తి. సో ఒక్క భగవంతుడి గురించిన భక్తి తప్ప అతనికి ఇంకెవరి మీద దేని గురించి భక్తి ఉండదు. మనందరికీ చాలా భక్తులు ఉంటాయని చెప్పి మనం చూడడం జరిగింది. కొంతమందికి డబ్బు భక్తి, కొంతమందికి భార్యాభక్తి, కొంతమందికి హోదా భక్తి, కొంతమందికి అధికారం భక్తి, ఇట్లా రకరకాలు. తర్వాత కీర్తి ప్రతిష్టల గురించిన భక్తి, ఇట్లాంటి రకరకాలైనటువంటి భక్తులు, నానా విధములైనటువంటి భక్తులు మన అందరికీ ఉంటాయి. కానీ ఈ జ్ఞానాన్నానికి మాత్రం ఒక ఏకభక్తి, ఒకటే భక్తి, ఆయన యందు తప్ప ఇంకెవరి యందు ఉండదు. సో ఆ విధంగా అతను ఉండడం ద్వారా అతను జ్ఞానిగా పరిగణించబడుతున్నాడు. అతని యొక్క భక్తిలో ఏ విధమైన కల్మషము లేదు అనేది ఒక విషయము. రెండోది మనకు తెలిసేది ఏమిటంటే భక్తి మార్గం ద్వారా కూడా జ్ఞాని అయ్యే అవకాశం ఉంది, జ్ఞాని అయిన వాడికి కూడా భక్తి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం నిన్న చూడడం జరిగింది, అయిపోయింది. తర్వాత కాబట్టి ఇక్కడ భగవంతుడిని చేరుకోవడానికి భగవద్గీతలో చెప్పబడినటువంటి 4 రకాలైనటువంటి యోగ మార్గాలు, కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము. ఈ 4 దేనిలో మార్గాన్ని నువ్వు ఎన్నుకుని చివరికంటా ప్రయత్నం చేసినా వీటన్నిటిలోనూ కూడా మొట్టమొదట ఉండేది అనుస్యూతంగా, అంటే మన దండలో దారంలాగా ఎప్పుడు ఉండేది ఏమిటంటే భక్తి. పరమాత్మ యందు భక్తి లేకుండా మాత్రం ఏ మిగతా యోగాల ద్వారా కూడా అతన్ని సాధించడం అవకాశం లేదు. ఎందుకని అంటే ఏ మిగతా మార్గాల్లో నువ్వు ప్రయత్నం చేస్తున్నా నేను అనేటువంటి అహంకారం మనకి ఎప్పుడప్పుడు పొడచూపేటువంటి అవకాశం ఉన్నది. భక్తి మార్గంలో అతడు శరణాగతి పొంది ఉంటాడు. పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని అచంచలమైన విశ్వాసంతో దాన్ని అంగీకరించి దాన్ని ఫాలో అవుతాడు. కాబట్టి అతడి భక్తి లేకుండా ఎవరు ఉండరు. కాబట్టి మిగతా 3 మార్గాల ద్వారా చేస్తున్న వాళ్ళల్లో కూడా ఆటోమేటిక్గా అనుశ్చితంగా భక్తి అనేది ఉంటుంది. తరువాత ఎందుకు ఈ భక్తి యోగాన్ని ఎక్కువగా మనందరికీ చెప్తున్నాడు అంటే మిగతా మార్గాల కన్నా కూడా ఈ భక్తి మార్గం అనేది కొద్దిగా సులువైన మార్గం. ఎందుకని బరువంతా ఆయన మీద వేసేస్తావు, దేవా నువ్వు తప్పితే ఇంకెవరు లేరు, నీ ఇష్టం ఏం చేస్తావో అనే శరణాగతి దృష్టితో నువ్వు తీసుకునే మార్గం ద్వారా ఎక్కువ కష్టపడగల. ఈ మనసును తీసుకెళ్ళి అక్కడ పెట్టడము, ఇక్కడ పెట్టడం, ఇవన్నీ అయ్యేవా? కర్మ చేస్తూ నిష్కామంగా చెయ్యి, పని చేయొద్దు, దాని ఫలితం ఆశించద్దు, ఇలా కర్మిష్టి కాకు, ఇవి రకరకాలు ఏవో ఉన్నాయి. ఇవన్నీ కూడా ధ్యాన మార్గం, నిటారుగా కూర్చో, కళ్ళు అటు ఇటు తిప్పకు, మనసు లగ్నం చెయ్యి, నాడీ కేంద్రంలో పైకి లాగు, ఇవన్నీ ఏవో చెప్తున్నాడు. ఇవి మనం అత్యంత కష్టతరమైనటువంటి, దాదాపుగా కష్టసాధ్యమైనటువంటివి. కాబట్టి ఇక్కడ భక్తి మార్గంలో కేవలం నేను అనే అహంకారాన్ని ఒక్కదాన్ని, నీ తల పొగరని కిందకి దించి పరమాత్మకు నువ్వు సరెండర్ అయిపోతే నువ్వు భక్తి మార్గంలో నువ్వు పరమాత్మను పొందడం అనేది అత్యంత సులభంగా జరిగే అవకాశం ఉంది. అందుకని నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నా భక్తి అనేది లేకుండా మాత్రం నువ్వు దాన్ని సాధించలేవు. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. భక్తి ఉండాలి, భక్తి లేకుండా జరిగే పని లేదు. ఎందుకని నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అంగీకరించండి, అతనికి మనం శరణ ఎలా పొందుతాం? అందువలన అంతకుముందు కూడా ఏం చెప్పాడు? ఇంత మాయ ఉన్నప్పటికీ కూడా అది దైవీ సంబంధమైంది, త్రిగుణాత్మకమైంది, చాలా బలమైంది, అవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇవన్నీ ఎన్నున్నా కూడా ఎవడైతే నన్ను శరణ పొందుతున్నాడో వాడు ఆ మాయ అడ్డం రాదు అని చెప్పాడు కదండి, మొన్న మనం చూసాం కదా. సో కాబట్టి ఇక్కడ భక్తి యొక్క ఆవశ్యకత అంత ఇదిగా ఉంది. అందుకోసం ఇవాళ ప్రత్యేకంగా ఆ ప్రస్తావన మనం మాట్లాడడం జరుగుతోంది. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి 4 సంగతి మనం మాట్లాడుకున్నాం. పార్ట్ టైం డివోటీస్ కొంతమంది, ఫుల్ టైం డివోటీ ఒకడు ఉన్నాడు అని చెప్పి.
సరే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి, తక్కిన వాళ్ళ సంగతులు ఏమిటి అనేటువంటి విషయం మళ్ళీ మనకి ఇవాళ అనుమానం వస్తోంది. దానికి కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఏ మూల నుంచి అయినా సరే, ఎంత చిన్నదైనా సరే సందేహం మనలో ఉండకూడదు. అంత పకడ్బందీగా మనకి సందేహ నివృత్తి చేసి సందేహం లేకుండా చేసుకుంటూ మన్ని ఏకాగ్రతతో ఆయన యొక్క స్వరూప జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా మనకి తెలియడానికి చేస్తున్న ప్రయత్నం ద్వారా ఈ అధ్యాయం కొనసాగుతున్నది. అందువలన ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏమిటని వచ్చింది, దానిలో చూద్దాం ఏముంటుంది. సరే, ఏతే సర్వే, వీరందరును అంటే ఇప్పుడు మనం నలుగురిని చూసాం, ఆ నలుగురు చూసాం కదా. ఆ నలుగురిని చూసిన తర్వాత పైన తెలిపిన నలుగురు భక్తులు ఉదారాహ ఏవా అనగా మంచివారే. సో మనందరికి సర్టిఫికేట్ వచ్చేసింది కొద్దిసేపు మనం ప్రార్థన చేసిన. ఓకే, జ్ఞానీతు, జ్ఞాని అన్నను ఆత్మ ఏవా అంటే నేనే. వీళ్ళందరూ ఉదారులు మంచివాళ్లే, కానీ ఆ జ్ఞానం అంటే ఎవడు, అది నేనే. అంటే నాకు వాడికి భేదం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఆత్మ ఏవా నేనే ఇతి అని మే నా యొక్క మతం అభిప్రాయము. హి ఏలయనగా సహా అతడు యుక్తాత్మాసన్ నాయందే మనస్సును స్థిరముగా నిలిపినవాడై మాం ఏవా నన్నొక్కడినే అనుత్తమాం సర్వోత్తమమైన గతిం ప్రాప్య స్థానముగా అస్థితా నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నవాడు. అర్థమైందా? చూస్తారా మాస్టరు, మనం రెండు వేపుల రెండు గుర్రాల మీద సవారీ చేద్దాం అనుకుంటే మన పంగ రెండు పగిలిపోయి మనం కింద పడతాం ఖాయం. అర్థమైందండి? అందువలన కొంతసేపు ప్రపంచంలో కొంతసేపు పరమాత్మ దగ్గర అనుకుంటే మనకి ఏదీ దక్కదు ఫైనల్గా, నా ఘాట్కా నా ఘాస్కా. అర్థమైందా? ఏదో ఒక దాన్ని పట్టుకో. జ్ఞాని ఎందువలన భగవంతుడికి అత్యంత ఇష్టమయ్యాడు, వాడు నా స్వరూపమేరా అని ఎందుకు చెప్పగలుగుతున్నాడు అంటే వాడు ఇంకొక విషయమైనటువంటి దీని మీద వాడి దృష్టి లేదు, పరమాత్మ అంతే, పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ఉండేట్ల వలన ఎవడైతే ఈ బ్రహ్మజ్ఞానాన్ని సాధన చేస్తున్నాడో వాడు బ్రహ్మగా మారిపోతున్నాడు అనేది సూక్తి, ఉపనిషత్తు వాక్యం అది. సో అందువలన అటువంటి బ్రహ్మవేత్త సాక్షాత్ బ్రహ్మమే అవుతున్నాడు అనేది ఒక శృతి ఉన్నది. సో దాని ఆధారంగా పరమాత్మ ఇవాళ చాలా క్లియర్గా జ్ఞాని విషయం ఏమిటనేది మనకి చెప్తున్నాడు. ఈ మిగతా ముగ్గురిని ఎందుకు వేసుకున్నాడయ్యా లెక్క, అది కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. పైన తెలిపిన నలుగురిలో జ్ఞాని శ్రేష్ఠుడని చెప్పినంత మాత్రం చేత మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళని అంటల్లా దయచేసి. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, మమ్మల్ని ఏం అనలేదు కాబట్టి మేము వదిలేస్తామని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని దయచేసి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నలుగురు పిల్లలు మీ ఇంట్లో ఉన్నారనుకోండి. మొదటి పిల్లవాడు ఎల్కేజీలో ఉన్నాడు, చిన్న పిల్లవాడు. రెండో పిల్లవాడు యూకేజీలో ఉన్నాడు. ఆ పై పిల్లవాడు 1వ తరగతిలో ఉన్నాడు. ఆ పైన 2వ తరగతిలో ఉన్నాడు. ఓకే, ఏమా ఉంటారు కదా ఇంట్లో బాగా. అలా ఉన్నప్పుడు వాడిని వీడు ఎల్కేజీలో ఉన్నాడు కనుక వీడు పనికిరాడని వాడిని తీసేస్తావా? 2వ తరగతిలో ఉన్నాడు కనుక వీడే చాలా ముఖ్యుడు, మిగతా వాళ్ళంత అవసరం లేదని వాడిని ఒక్కడిని కావలించుకుంటావా? కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఎవరెవరు ఏ ఏ స్థాయిల్లో ఉన్నా స్కూల్కి వెళ్ళటం చదువుకోవడం అనే పని వాళ్ళు చేస్తున్నారు కనుక అందరూ విద్యార్థులు మనకు కావాల్సిన వాళ్ళే. అలాగే మనం కొంత సమయం అయినా సరే భగవంతుడి కోసం వినియోగించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నాకు మంచి వాళ్ళే, నాకు కావాల్సిన వాళ్ళే ఒప్పుకుంటాను. ఎందుకని ఇందాక మనకి నిత్యయుక్తత్వం ఏకత్వం చెప్పాడు కదా, ఎల్లప్పుడూ అవడానికి వీలున్నవాడు ఈ ముగ్గురికి ఉంది. అంటే వాళ్ళు భగవంతుడి యందు దృష్టి పెట్టేటువంటి సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ కనుక వెళ్ళేటట్లయితే వాడు కూడా నిత్యయుక్తాత్మగా మారిపోయే అవకాశం ఉంది. అందువలన వాడికి ఆ ఛాన్స్ ఇస్తాను నేను. అంతకుముందు కూడా ఏం చెప్పాడు మనకి, ఒరే నాయన నిన్ను నిన్నటి వరకు నువ్వు పాపాలు చేసినా నో ప్రాబ్లం ఏంటి, ఇవాళ నా మార్గం ఎన్నుకున్నావు, ఇక తప్పు చేయకు, నీ పాత తప్పులన్నీ మాఫీ, 1 టైం సెటిల్మెంట్ నీకు ఇచ్చేస్తాను, రుణమాఫీ అయిపోతుంది అని చెప్పి కూడా చెప్తున్నాడు. ఇంకా ఎన్ని కన్సెషన్లు ఇచ్చినా మనం మారకపోతే ఏం న్యాయం రా ఇది నాయన శ్రీనివాసరెడ్డి కదా, అది మనం మారాలి కదా. సో అందుకని చెప్తున్నాడు. సో ఆ విధంగా వీళ్ళు
ఏదో పని మీదైనా సరే ఏదో కారణంగా కానీ శ్రద్ధతో భగవంతుడిని ఆ సమయంలో కోరిక తీరే వరకో డబ్బు సాయం దొరికే వరకో లేకపోతే భగవంతుని మార్గం దొరికే వరకో వాడు ఖచ్చితంగా శ్రద్ధగా చేస్తున్నాడు కనుక వాడు నాకు దగ్గరవాడే, ఉదారుడు అంటే మంచివాడనే నేను అనుకుంటున్నాను. అందువలన చెప్పి అయితే జ్ఞాని యొక్క స్టేట్ ఏమిటి? ఇప్పుడు మనం చూసిన ఉదాహరణలో 2వ తరగతి పిల్లవాడు వీళ్ళందరికన్నా బెటర్ కదా. ఎల్కేజీ వాడి కన్నా 2వ తరగతి వాడు పెద్దవాడు కదా. వాడిని అదే విధంగా చూడవు కదా. ఏ ఫర్ యాపిల్ అని వాడిని అడుగుతావా? ఇంపార్టెన్స్ ఇస్తాం వాడికి. వాడు హోంవర్క్ చేయాలని ఉంటుంది, వాడికి జాగ్రత్తగా కూర్చోబెట్టి చదువుకోమని చెప్పాలి, అన్ని రకాలు. ఎల్కేజీ వాడిది ఏముంది, వాడు 2 రైమ్స్ నేర్చుకొస్తాడు బొచ్చుకు సంబంధించింది. బాబా బాబా హ్యావ్ యూ ఎనీ వూల్, ఆ బొచ్చుకు సంబంధించిన ఆ రైమ్ ఒకసారి చెప్తే వాడిని వదిలేయటం. అసలు ఒక మంచి పద్యం చెప్పడం లేదు, ఏం చెప్పడం లేదు, ఏదో బతుకుతున్నాం మనం అందరం కూడా కానివ్వండి. సో ఈ విధంగా ఎల్కేజీ వాడి ఇంపార్టెన్స్ ఎల్కేజీదే, 2వ తరగతి వాడిది 2వ తరగతి, అంతే. తేడా ఎప్పుడు ఉంటుంది. కానీ ఎల్కేజీ వాడు ఖచ్చితంగా ఒక రోజుకు 2వ తరగతికి వస్తాడు కదా. అదే భగవంతుడి విశ్వాసం. అర్థమైందా? సో ఆ విధంగా వీళ్ళందరినీ ఆయన అంగీకరిస్తున్నాడు తన వాళ్ళుగా, మంచివాళ్ళుగా. ఓకే, ఇక బ్రహ్మ జ్ఞాని విషయం వాడు నేనే అన్నాడు ఒకటే మాట. మనం మన ఆశ్రమం అనుకుంటూ వాడు మనవాడేనని అనుకున్నాడు, మనవాడే అని అనుకుంటుంటారు సార్ మనవాడు కొంతమంది. సో ఆ విధంగా ఈయన భగవంతుడు ఆడు మావాడే, నావాడే రావాడు, వాడే నేనే వాడు. ఎందుకని? నాలో ఏ జ్ఞానం అయితే ఉన్నదో సర్వవ్యాపకత్వం అయింది, ఆత్మస్వరూపంగా నేనైతే ఉన్నానో ఆ ఆత్మస్వరూపాన్ని వాడు పొందాడు. ఇంకా వాడికి నాకు భేదమేముంది? అందువల్ల నేనే అని చెప్పి ధైర్యంగా చెప్పడం జరిగింది. కాబట్టి పైగా చెప్పడమే కాదు, భేదం లేదని చెప్తూ ఇది నా నిశ్చయం అని చెప్తున్నాడు. అంటే ఇక ఒక సర్టిఫికేషన్, ఎవరు కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞాని స్థాయికి వచ్చిన వాడు కేవలం వాడు పరమాత్మే. వాడిని ఏ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది? మామూలుగా విష్ణుమూర్తిని చూస్తే 4 చేతులతో చూస్తాం కదా. కానీ రమణ భగవాన్ కనబడితే 2 చేతులతోనే ఉంటాడు, ఆయన కూడా భగవాన్ అనే అంటాం. అంటే ఈయన 2 చేతులు విష్ణుమూర్తి అన్నమాట. అనుకోవటానికి తప్పేమన్నా ఉందా? ఏం లేదు కదా. సో ఆ విష్ణుమూర్తికి ఏమున్నాయి లక్షణాలు, ఈయన దగ్గర కూడా అవే లక్షణాలు ఉన్నాయి. ఆయన భగవానే, ఈయన భగవానే, కానీ శరీరంగా నీకు ఎదురుకుండా కనపడుతున్నాడు. అదొకటే తేడా. సో ఆయనలో ఏ వస్తువు ఉందో ఈయనలో అదే వస్తువు ఉన్నది. సో నీవు ఆ విధంగా ఆ సద్వస్తువుగా మారే అవకాశం నీకున్నది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీకు పరమాత్మకి తేడా ఏమీ లేదు. అయినా నువ్వు ప్రపంచంలో ఉండి జీవన్ముక్తుడు అయినప్పటికీ ప్రజల యొక్క సేవ, పరమాత్మ ప్రీతి కోసం కానీ, లేక తోటి ప్రాణుల హితం కోసం కానీ, లేక ధర్మాన్ని రక్షించడానికి కానీ యజ్ఞ రూపకమైనటువంటి కర్మలు మనం చేయటం జరుగుతుంది అనే విషయాన్ని అంతకుముందు మనం చూడటం జరిగింది. సో ఈ ఆత్మపదవి వచ్చేశాడు కదా, అనుత్తమాం గతిం అంటే సర్వోత్తమమైన గతి. ఈ దీనికన్నా పైన పోస్ట్ ఏం లేదు సుమా, అర్థమైందా? సో అది వర్ణించడం వలన ప్రపంచంలో నువ్వు పెద్ద పెద్ద పోస్టు, అమెరికా ప్రెసిడెంట్ పోస్టు దొరికినా కూడా దీనికన్నా తక్కువే. ఎందుకని? ఇటువంటి 94 అమెరికాల ప్రెసిడెంట్లు అక్కడ ఆయన దగ్గర కాళ్ళ కింద ఉన్నారు, ఆ జ్ఞాని కింద. అంతే, అర్థమైందండి? సో ఆ విధంగా సర్వోత్తమ పదవికి మనందరికీ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇందాక చెప్పాం కదండి, పార్ట్ టైం నుంచి ఫుల్ టైంకి మారటం చేసి మనం సంపాదించుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ అద్వైత స్థితి అంటే కేవలం ఆత్మ తప్ప ఇంకొకటి లేదనే విషయాన్ని చాలా ఘంటాపదంగా నొక్కి చెప్పడం జరుగుతోంది. ఎందువలన అనేటట్లయితే మామూలుగా 3 రకాలైనటువంటి సిద్ధాంతాలు మనకు ఉన్నాయి కదా, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం. సో అద్వైతంలోకి వచ్చేటప్పటికి ఎల్లప్పుడూ కూడా పరమాత్మ, జీవుడు, దేవుడు ఇద్దరు విడివిడిగా ఉన్నట్టుగానే భావించబడుతుంది. జీవుడు దేవుడు గొప్పవాడే, కానీ ఆయన నాకన్నా భిన్నంగా ఉన్నాడు అనేటువంటి స్వరూపంతో ఆ సిద్ధాంతం నడుస్తుంది. ఓకే, రెండో వాడు విశిష్టాద్వైతం అంటే ఇద్దరుగా ఉన్నమాట వాస్తవమే, ఆయన గొప్పవాడు, కానీ మా ఇద్దరిలో ఆయన చాలా గొప్పవాడు, ఆయన విశిష్టుడు కనుక ఆయనకి నేను అడియేను దాసాను అంటే నేను ఆయన కాళ్ళు పట్టుకుంటాను అనేటువంటి శరణాగతి పద్ధతిలో వచ్చేది విశిష్టాద్వైతం. ఇక శంకరాచార్యుల వారి చేత ప్రతిపాదితమైనటువంటిది
అద్వైతం అసలు అక్కడ ఏమీ లేవురా అయ్యా, ఉన్నది ఒకటే, అదే నేను, అంతే. కాబట్టి ఈ చూస్తున్న ప్రపంచం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధం, ఏం లేవు. ఎప్పుడు ఉండేది ఆత్మ ఒకటే. సో ఆత్మ మీద ఈ ప్రపంచం అంతా కూడా ఆరోపింపబడుతోంది. మీ అందరికీ చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది. సర్పరజ్జు భ్రాంతి. ఎల్లప్పుడూ ఉన్నది తాడు మాత్రమే. చీకటిలో చూసినప్పుడు అది పాముగా భ్రమిస్తున్నావు నువ్వు, వెలుతురులో చూశాక అది తాడని తెలుస్తోంది. కాబట్టి నీలో జ్ఞానం కలిగినప్పుడు ఆ తాడుగా కనపడుతున్నటువంటి పరమాత్మ నిత్యుడు, సత్యుడు, అది ఎప్పుడూ ఉన్నది. కానీ నువ్వు చీకట్లో అజ్ఞానంలో ఉన్నప్పుడు దాన్ని చూసి పాము అనుకుని భ్రమపడి హార్ట్ అటాక్ తెచ్చుకుని చెమటలు బట్టి గుండె పోటు తెచ్చుకుని భయపడిపోవటం జరుగుతోంది. సో అక్కడ ఉన్నది రజ్జువు మాత్రమే, దాని మీద ఇది ఆరోపింపబడుతోంది. అదేవిధంగా ప్రపంచంలో పరమాత్మ మాత్రమే సత్యము ఎల్లప్పుడూ ఉండేది. ఇవన్నీ కూడా వచ్చిపోతుండేటువంటి వ్యవహారాలు. వెంకటరెడ్డి గారు ఎల్లప్పుడూ ఉంటాడా? ఒకప్పుడు ఉన్నాడా? లేడు. కొంతకాలం తర్వాత ఉంటాడా? ఉండడు. ఖాయం ఇది. అవునా? నీ విషయం కాదు, నా విషయం కూడా, అందరినీ కలుపుకునే చెప్తున్నా. ఓకే. కాబట్టి ఇది ఒకప్పుడు నుండి ఒకప్పుడు లేని దాన్ని ఏమంటున్నారు? మాయ అంటున్నారు. అంతేకాదు, నేను చూశాను కదా మాయ అంటే ఏమిటో. ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చూపించేది మాయ. కాబట్టి ఇప్పుడు ఇవాళ కనబడుతోంది నీ శరీరం, నువ్వు కనబడుతున్నావు అంటే నువ్వు రేపటికి లేవు, ఉంటావని నమ్మకం లేదు. కానీ నీలో ఉన్నటువంటి ఆ బీజ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అది ఎప్పుడూ ఉన్నది. కాబట్టి అది నీవై ఉన్నావు, అది తెలుసుకో, అదే జ్ఞాని. అదైందా? సో ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఇవన్నీ కూడా కర్మ, భక్తి, ధ్యానం ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాయి నిన్ను ఫైనల్గా అంటే జ్ఞానానికి తీసుకెళ్తాయి. ఆ జ్ఞాన స్థితి అత్యంతమైంది. ఒకసారి నువ్వు జ్ఞానిగా గుర్తింపబడిన తరువాత ఇక నువ్వు సాధించాల్సింది పొందవలసింది ఏమీ లేదు. ఆయనగా దగ్గరగా ఆయనగా మారిపోయి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం, అంతే. అక్కడ శరీరం ఉందా పోతుందని ఆలోచించద్దు. శరీరం ఎవరిదైనా పోవాల్సిందే. కానీ ఆత్మస్వరూపంగా ఆయనలో కలిసిపోతాడు. మళ్ళీ జన్మ అనేది ఉండదు, ఆయనతోనే ఉండిపోతాడు. మన విషయం 6 నెలలకే పాపాలు ఎక్కువ చేసుకుంటే 6 నెలలకే వస్తుంది జన్మ. క్రిమికీటకాల జన్మలో ఏవో ఒకటి. ఏమండి? లేదంటే కాస్త పుణ్యం చేసుకున్నాం అనుకో, ఆశ్రమానికి ఏదో చేసి ఏం చేస్తారు, స్వర్గానికి తీసుకెళ్ళి కొన్నాళ్ళు రెస్ట్ ఇస్తారు. అక్కడ కూడా ఏసీ పెట్టి మనకు వచ్చే పడుకోమంటారు. హాయిగా రెస్ట్ తీసుకోవయ్యా, మంచి పనులు చేసేవాళ్ళు. అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కింద వేస్తారు. ఇక్కడ రావడం తప్పదు. సో ఈ రాకడ పోకడ ఎందుకయ్యా బాబు, ఎప్పుడు నా దగ్గర ఉండే పని చూపిస్తానంటున్నాడు ఆయన. అది మనం ఎన్నుకుందామా, సాధిద్దామా, కొద్దిగా కష్టమే, కాదని కాదు. సో ఆ ప్రయత్నం చేస్తే అది అవుతుంది. సరే, అయిపోయిన తర్వాత అట్లా జ్ఞానిని గురించి అంత వివరంగా అంత గొప్పగా చెప్పిన తర్వాత ఆ జ్ఞాని అంటే నేనే, వాడే నేను అని చెప్పిన పరమాత్మ అటువంటి జ్ఞానులు ఈ లోకంలో చాలా అరుదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఊరికే యోగం నేర్చుకున్నవాడల్లా జ్ఞానం అయిపోతే ఎట్లాగా? అంటే ముద్ర వేసుకోవచ్చు మనం, పరిపూర్ణం అయిపోయింది నాకు, నేను జ్ఞానినని. మనం వేసుకున్న ముద్ర అది. ఇప్పుడు మామూలుగా రైలు దిగిన వాళ్ళకి, ఫ్లైట్ దిగిన వాళ్ళకి వేస్తున్నారు చేతి మీద 14 days హౌస్ క్వారంటైన్ అని రబ్బర్ స్టాంప్ కొడుతున్నారు. అంటే 14 రోజులు నువ్వు ఇంటి జైల్లో ఉండాలి, ఇంటి దగ్గర హాస్పిటల్లోనూ ఎక్కడో ఒక్కడ క్వారంటైన్. అర్థమైందా? సో అట్లా మనం వేసుకుంటున్నాం నేను బ్రహ్మజ్ఞాని అని. అది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, రైట్. సో ఇక్కడ దీన్ని ఏమిటి చెప్తున్నాడో చూద్దాం. 19వ శ్లోకానికి బహూనాం అనేకములైన జన్మనాం జన్మముల యొక్క అంతే చివరగా జ్ఞానవాన్ సన్ జ్ఞానవంతుడు అయ్యి సర్వం సమస్తమును వాసుదేవ ఇతి అనగా భగవంతుడే అని తెలుసుకొని, వాసుదేవుడు అంటే ఇదంతా వసుధ, దానికి దేవుడుగా ఉన్నాడు ఆయన వసుదేవుడు, వాసుదేవుడు. దానికోసమే మనకు చెప్తారు వసుదైక కుటుంబము అని మంది. అనగా ఇక్కడ జపాను, ఇంగ్లండు ఇవి ఏమీ లేవు. ఇది వసుదైక కుటుంబం, అందరూ ఆత్మస్వరూపమే. అర్థమైందా? సో ఆ భావనలోకి నువ్వు వెళ్ళగలిగినప్పుడు వాసుదేవ స్థితి నువ్వు వచ్చినట్టు అన్నమాట. అంటే అందరిలోనూ నువ్వు చూసేది ఆ ఆత్మనే. అప్పుడు అక్కడ వాడు ఇంగ్లీష్ వాడా, ఆఫ్రికన్ వాడా, అన్న రంగులు తేడాలు అవేమీ ఉండవు.
సో అది వచ్చింది. వాడు అటువంటి స్థితికి వస్తున్నాడు కనుక ఆ భగవంతుడు అని తెలుసుకుని నన్ను ప్రపద్యతే పొందుతున్నాడు. సహ మహాత్మా అట్టి మహాత్ముడు సుదుర్లభ అనగా లోకంలో మిక్కిలి అరుదు. ఆ స్థితి పొందినవాడు మిక్కిలి అరుదు. ఇందాక చెప్పాడు కదా జ్ఞానం అంటే నేనని. సో ఆయన ఏ విధంగా అరుదో ఈయన కూడా అదే విధంగా అరుదు, అంతే. సో వద్దాం దాంట్లోకి పెడదాం. ఇక్కడ అనేక జన్మల యొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే అని సద్బుద్ధి కలిగి నన్ను పొందుతున్నారు. కానీ అట్టి మహాత్ముడు లోకములో చాలా అరుదు. ఇక్కడ మనకి అంటే నేనేదో జ్ఞాని నేనే అనంగానే సంకల గుద్దుకుని ఇప్పుడు మనం సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్టుగా మనం నేను జ్ఞానిని అనుకుంటామేమోనని నిజమైన జ్ఞాని యొక్క పరిస్థితి ఏమిటో ఎవరు ఊరికి భుజాన ముద్రలు వేసుకోకండి అని చెప్పడానికి జాగ్రత్త చెప్పడానికి మనకు చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే జీవుడు అనాది కాలం నుంచి అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి వాడు చిన్న బండరాయి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే అన్ని రకాల 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత ప్రతి జన్మలోనూ సత్కార్యం చేస్తూ, ఇది గుర్తుపెట్టుకో వెంకటరెడ్డి, ప్రతి జన్మలోనూ నువ్వు సత్కార్యం చేస్తూ రాపట్టికి ఇప్పటికీ నీకు మానవ జన్మ వచ్చింది. నువ్వు మంచి పనులు చేయలేదనుకో నువ్వు మళ్ళీ అక్కడే ఉండేవాడు, ఏ 4 కాళ్ళ జంతువులాగాను. అర్థమైందా? నువ్వంటే నువ్వని కాదు, అందరి సంగతి. ఓకే. సో ఆ విధంగా మనం అందరం కూడా ఎన్నో జన్మల శ్రమ ఫలితం మంచి పనులు చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మన దగ్గర ఉంది. పాపాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పుణ్యాలు చేసిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. అట్లా ఎక్కువ జన్మల్లో పుణ్యంగా చేసుకుంటూ వచ్చిన వాళ్ళు అత్యంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మకు రావడం జరిగింది. ఓకే. వచ్చిన తర్వాత పుట్టిన ప్రతి మానవుడు మళ్ళీ ముక్తి కోసం ప్రయత్నించట్ల, వెంపర్లాట పొట్టతిప్పలు. దీనిలోనే 90% మంది వెళ్ళిపోతున్నారు, 95%. ఓకే. ఇక మిగతా 5% మంది అసలు ఏంది ఇది, ఎప్పుడూ పుట్టి సావడమేనా, దీనికి విసుగు విరామం లేదా, ఇది కాదు, దీనికి ఆధారంగా ఏముంది, ఆ పరమాత్మ జిజ్ఞాస. సో ఈ విధంగా మొదలయ్యి పరమాత్మను వెతకడం మొదలెడతాడు. అందుకని మనకి 3వ శ్లోకంలోనే చెప్పాడు, కొన్ని కోట్ల మంది మానవ జన్మకు వస్తే అందులో ఏ ఒకడో అసలు భగవంతుని గురించి తెలుసుకుందామనే జిజ్ఞాస కలిగి ఉంటాడు. అట్లా చేసే కొన్ని కోట్ల మందిలో ఏ ఒకడో నా యొక్క జ్ఞానం వైపు మరులుతాడు, అంటే ఆ దోవ తీసుకుంటాడు. అట్లా చేస్తున్న కొన్ని కోట్ల మందిలో ఏ ఒకడే నా యొక్క నిజ స్వరూపాన్ని అనగా నేను ఆత్మని అనేటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాడు అని అక్కడ 3వ శ్లోకంలోనే మనకి చెప్పడం జరిగింది. అదే మళ్ళీ ఇక్కడ దాదాపుగా ఇక్కడ తీసుకొచ్చి చెప్తున్నాడు. ఈ వివరణ వేరేగా చెప్తున్నాడు. ఏమిటంటే నీవు చిన్న కీటకం నుంచి పుట్టుకుంటూ వచ్చి పెరిగి 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 అక్కడ కూడా మంచిగా ఉండి, అర్థమైందా? మరి ఎందుకంటే మన జంతువుల్లో పుట్టినప్పుడు కూడా చెడ్డ జంతువులు ఉంటాయి కదండి. ఇప్పుడు మన ఆశ్రమంలో చూస్తుంటాం, ఒక నల్ల కుక్క వస్తుంటుంది, అన్నిటికన్నా దుర్మార్గం రాలేదు. అంటే కుక్క జన్మే, కానీ మిగతా అంత దుర్మార్గం లేదు. సో అంటే అదేమిటి, ఆ జన్మలో కూడా అది ఆ స్టేటస్లోనే ఉందన్నమాట. సో అట్లాగే మనం కూడా మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా ఆ కుక్క లక్షణాలు వదలకుండా మనం ఉంటూ ఉంటాం. పేరుకు మానవులమే, చూసారా? సో నిన్న మనం చూసాం కదా, మనుజాధములు నన్ను తెలుసుకోలేరని చెప్తున్నాడు కదా. పాపం చేసేవాడు, రాక్షస స్వభావం ఉన్నవాడు, అటువంటి మనుజాధములు నన్ను తెలుసుకోలేరని చెప్పాడు కదా. సో ఇక్కడ మానవ జన్మకు వచ్చినా కూడా అందరూ దయచేసి తెలుసుకోండి, పరమాత్మను తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చెయ్యరు. ఈ శరీరం నేను అనుకుని దీని తిప్పల కోసం పడుతూ ఉంటాము. ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని వచ్చిన పెళ్ళాము, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఆస్తులు, పాస్తులు, చుట్రకాలు, బంధుత్వాలు, ఏమండి ఇవన్నీ నిజం అనుకుని ఈ శరీరం నమ్ముకొని దీంతో పడే కొట్టుకుంటూ ఉంటాను తప్ప దీనికి అసలు కదలటానికి, మెదగలటానికి, పెరగటానికి, పని చేయడానికి ఆధారమైన శక్తిగా ఉన్నటువంటి పరమాత్మ ఉనికి మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడం లేదు. ఇది దురదృష్టం. సో అట్లా చాలామంది ప్రయత్నం చేయకుండా ఉంటుంటే
ఏ కొద్ది మందో పుణ్యాత్ములు అసలు భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు, ఏమిటి సంగతి తెలుసుకోవాలి అని జిజ్ఞాసతో మొదలై తర్వాత కొన్ని మళ్ళీ కొన్న జన్మలు అయ్యాక అరే నేను మోక్షం గురించి ప్రయత్నం చేయాలి అని ముముక్షత్వానికి వస్తాడు, మోక్షం కావాలనే కోరిక. అలా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఎంతోమంది ప్రయత్నం చేస్తుంటే ఏ ఒక్క ధీరుడు మాత్రమే నా యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నాడు. అందువలన వాడు అరుదు, సుదుర్లభ అంటే అత్యంత అరుదైనటువంటి వ్యక్తి వాడు అని చెప్పడానికి గల కారణం ఇది. అర్థమైందా? నువ్వు తీసేసుకుంటూ రా, పైనుంచి తీసేసుకుంటూ వెగిలితేపటికి చెట్టుకు పూలు చూస్తాం కదా మనం, బోల్డ్ పూలు, మామిడి పూత పూస్తుంది, బ్రహ్మాండంగా పూస్తుంది. పూసిన తర్వాత అదంతా రాలిపోయి కొన్ని పిందెలు మిగులుతాయి. ఆ పిందెలు స్టేజ్లో కూడా కొన్ని రాలిపోతాయి, కొన్ని కాయలయ్యి కాయలుగా మళ్ళీ ఏ గాలివానో రాళ్ళు పట్టం వచ్చి ఆ కాయల స్టేజ్లో కూడా రాలిపోతాయి. అయిన తర్వాత పండ్లకు వచ్చేవి ఎన్నండి, బహు కొద్దిగా ఉంటాయి. అర్థమైందండి? అందులో కూడా పూర్తిగా పండి పూర్తి రుచితో ఏ మంచి మానవుడు నోట్లోనో పడే అదృష్టం దానికి ఏ ఒక పండుగో దొరుకుతుంది, మిగతావన్నీ ఎవరి నోట్లో పడతాయో తెలియదు. సో ఇట్లా ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే పుట్టడానికి ఇంతమంది కొన్ని కోట్ల మంది పుడుతున్నాం, అందులో ఒకడెవడో అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడని అనుకుంటున్నాడు, దానికోసం ఆ కోట్లలో ఒకడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి కోట్లలో ఇంకొకడు మాత్రమే మోక్షత్వానికి వస్తున్నాడు, అటువంటి కోటిలో ఒకడు మాత్రమే నా యొక్క యథార్థ స్వరూపాన్ని అనగా తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని పొందుతున్నాడు. వాడు నిజంగా వాడి యొక్క స్వరూపం ఏమిటి? పరమాత్మ ఆత్మే, అది నీలోనే ఉన్నాడు. ఆ జ్ఞానంలో ఉండి ఆ జ్ఞానంలో కలిసిపోవడమే నువ్వు పొందవలసినటువంటి స్థితి, మోక్షము. అటువంటి వాడు దొరకాలని లెక్కేసుకుంటే ఫిల్టరేషన్ చేసుకుంటూ వస్తే మిగిలేది ఎంతమంది? అందుకని వాడు అత్యంత దుర్లభుడు, ప్రపంచంలో దొరకడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇక తర్వాత మనం ఇందాక చెప్పినట్టుగా మొదట పుట్టాం, మానవ జన్మకు వచ్చాం, సో కొంత ప్రయత్నం చేశాం మంచి మార్గంలో ఉండడానికి. తర్వాత జన్మలకు మళ్ళీ వెళ్ళాం. అప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, మన గరుడ పురాణంలో మానవ జన్మకు వచ్చిన తర్వాత రజోగుణంలో ఉండి, అసలు రజోగుణంతోనే మానవుల జన్మ వస్తుంది మామూలుగా. సో ఈ రజోగుణంలో ఉండి కొన్ని మంచి పనులు అంటే ఎట్లా అంటే చూడు వెంకటరెడ్డి, మనిషి జన్మకు వచ్చిన తర్వాత కూడా నీది నాదే నాది నాదే అనేవాడు ఫస్ట్ కేటగిరీ. వాడు మళ్ళీ కింద నరకానికి వెళ్ళి కింద పశువుల జన్మకి వెళ్ళాలి. అర్థమైందా? రెండో కేటగిరీ వాడు నీది నీదే నాది నాదే, నేను ఎక్కువగా అన్యాయం చేయను, నాది మాత్రం కాపాడుకుంటాను, నీ దాని మీద దురాశపడను అనేటువంటి వాడు మానవ జన్మ. అంటే మానవుడు అన్నమాట, వాడు మనిషి మానవుడు. సో ఇటువంటి వాళ్ళని ఆయన ఏం చేస్తాడట యమధర్మరాజు, ఒరే నాయన కాస్త సద్బుద్ధితో ఉన్నావు, దేశాన్ని దోచుకోలేదు కాబట్టి నీకు నేను మళ్ళీ మానవ జన్మిస్తా, ఇంకాస్త పైకి వెళ్ళు, ఆధ్యాత్మికంగా, ఆస్తిలో కాదు, ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళి భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, అందుకని నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి పంపించేస్తారట. అలా కాకుండా పుట్టిన కానించి విపరీతంగా మంచి పనులు చేసేసి బాగా ఇచ్చేసుకుంటూ వచ్చాడు, వాడికి ఏం చేస్తాడయ్యా అంటే, అరే నాయన నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు, ఇదంతా కష్టాలు తప్పులు చేసిన వాడు ఉండే ప్లేస్ ఇది, అందువల్ల నువ్వు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోమని స్వర్గానికి ఆయనే పంపిస్తాడట. ఇక నాలుగో స్థాయి ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జ్ఞాని స్థాయి. సో ఇటువంటి వాడు తీవ్రతరమైనటువంటి యోగ సాధన చేసి పరమాత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేసి వాడు పొందాడా, ఆత్మజ్ఞానం పొంది పరమాత్మలో కలిసిపోతాడు. లేదా అక్కడ ఈయన దండ వేసి పంపిస్తాడట. బ్రహ్మలోకానికి వెళ్ళే వాళ్ళకి ఈయన స్వాగతం పలుకుతాడట, ఎదురెళ్ళి దండ వేసి స్వాగతం పలికి, నాయన నువ్వు ఇది ఉండవలసిన స్థానం కాదు, నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండమని ఆయన పంపిస్తాడట. వాడు మళ్ళీ వెనక్కి రాడు జన్మకి, వాడి స్థితి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేస్తే ఆ స్థాయికి మనం వెళ్ళగలుగుతామనేది కొద్దిగా అందాజా, ఊహ. మనం మామూలుగా మిగతా విషయాలు చాలా ఊహిస్తూ ఉంటాం కదా, దీన్ని కూడా ఒకసారి ఊహించుకుందాం ఎంత చేస్తే అవుతుందని. అర్థమైందా? అది. సో ఆ విధంగా చేసి
ఆ చివరి స్టేజ్కి వచ్చేటప్పటికి వాడు ఇక అంత భగవన్మయమే, భగవంతుడు తప్ప, ఆత్మ తప్ప, పరమాత్మ తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఆ ఆత్మమయమే, ఏమీ లేదు. తర్వాత వాసుదేవమయం, అంటే ఈ మొత్తం ఉన్నటువంటి వసుధ, ఈ భూమి అంతా కూడా పరమాత్మ ఆత్మతోనే నిండి ఉన్నది అనేటువంటి స్థాయికి వచ్చిన వాడు జ్ఞాని అని పిలువబడుతున్నాడు. సర్వాత్మ దృష్టి కలిగిన వాడై భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతున్నాడు. సర్వాత్మ దృష్టి అంటే ఇక్కడేమిటి? అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మని గాంచగలిగిన వాడు సర్వాత్మ దృష్టి. అంటే అందరినీ ఆత్మదృష్టితో చూసేవాడు. మామూలుగా దృష్టిలో తేడాలు ఉన్నాయని చెప్పడం జరిగింది కదండి. మామూలుగా దేహ దృష్టితో చూసేవాడు. నువ్వు నల్లగా ఉన్నావు అనుకో, నీ మొహం చూడగా చా ఏం చూస్తే ఏం బాగలేదా మనం అంటే రంగు చూసి కొట్టేస్తూ ఉంటాం. కురిపిగా ఉన్నాడు, వీడు అందంగా లేడు, కానీ వాడు చక్కని కోయిలలాగా పాట పాడతాడు, అది చూడం మనం. రెండో తరగతి వాడి యొక్క లక్షణాలు, వాడి యొక్క ఉండే గుణాలు, మంచి గుణాలు, వాడు ఎంత నల్లగా అయితే మాత్రమయ్యా దాని దుంపదేగా బ్రహ్మాండమైనటువంటి పాట పాడతాడయ్యా, మంత్రం చక్కగా చదువుతాడయ్యా, పురాణం మంచిగా చెప్తాడయ్యా. ఇటువంటి వాడి యొక్క విశేష లక్షణాలను చూసేది మనోమయ దృష్టి. ఇవన్నీ కావు. వెంకటరెడ్డికి నాకు ఏమీ తేడా లేదు. నేనే వెంకటరెడ్డి నేను. ఎందుకని అంటే వెంకటరెడ్డిలో ఉన్నటువంటి సద్వస్తువు, బీజ రూపంలో ఉన్న పరమాత్మ నాలో కూడా అదే వస్తువు ఉంది. కాబట్టి ఆ శరీరం తొడుగు బయటికి పక్కకి తీసేస్తే మిగిలిన ఆ సద్వస్తువే ఇద్దరిలోనూ ఉంది కనుక ఇద్దరు ఒకటే. ఆ స్థాయిలోకి రావాలి. ఇప్పుడు ఈ సందర్భంలో మనం హనుమంతుల వారికి, రాముల వారికి జరిగినటువంటి ఒక డిస్కషన్ కూడా మనం మాట్లాడటం బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రాములు వారు హనుమా నువ్వెవరు అని అడిగేట. నా పేరు నీకు తెలీదా, ఏం అడుగుతున్నావు మాటికి అని నువ్వైతే అని ఉండేవాడు. అర్థమైందా? కానీ ఆయన ఎంత వినయంగా సమాధానం చెప్పాడంటే, స్వామి నేను ఈ స్థూల దృష్టితో చూస్తే నీ యొక్క సేవకుణ్ణి, నీ కాలి దగ్గర పనిచేసే బంటుని, మృత్యువుని నేను నీకు. లేదు, నన్ను సూక్ష్మ దృష్టితో, సూక్ష్మ దేహ దృష్టితో నన్ను గనక చూస్తే నేను నీ యొక్క భక్తుణ్ణి. నా మనసు నీ యందే లగ్నమై ఉన్నది కాబట్టి నేను నీ భక్తుణ్ణి. లేదు, ఆత్మస్థాయిగా నన్ను చూస్తున్నావు అనుకో, అప్పుడు నీకు నాకు తేడా లేదు. నువ్వు రాముడు కాదు, నేను హనుమంతుడు కాదు, రెండూ ఒకటే అని చెప్పాడు సమాధానం. అంటే ఎంత అవగాహన ఉన్న మనిషి ఆ విధమైన సమాధానం ఇవ్వగలడు ఆలోచించండి. ఎంత తీవ్రతరమైనటువంటి తపస్సు ఆయన వెనకాల యోగ సాధన ఉంటే ఆ మాట మాట్లాడగలిగాడు ఆయన. సో ఈ విధంగా మన్న మారమని భగవంతుడు భగవద్గీతలో ఆదేశిస్తున్నాడు. అర్థమైందండి? సో ఈ విధంగా మనం పూర్వజన్మల పుణ్య ఆధిక్యత, పురుష ప్రయత్నం ఇది లేకుండా ఏది రాదు. నువ్వు అన్నీ బాగా నేను కింద 14 సార్లు నుంచి మానవ జన్మకు వచ్చానండి, ఇంక నేనేం చేయక్కర్లేదంటే నువ్వు అట్టగా ఉంటావు. ఈ జన్మలో చేయవలసింది చేయాల్సిందే. ఎందుకంటే కింద జన్మలో ఎంతవరకు చేసుకున్నావు మనకు తెలియదు కదా. ఏమన్నా తెలుసా? తెలీదు. అందువలన ఈ జన్మలో మళ్ళీ మామూలుగా చేయాల్సిందే. తర్వాత సాధన యొక్క అతిశయం అంటే ఎవరు ఊహించనంతగా గట్టిగా కష్టపడి సాధన చేయడం, పట్టుదలతో, ధైర్యంతో, ధీరత్వంతో ఎవడైతే చేస్తున్నాడో అటువంటి వాడు మాత్రమే వాడు జ్ఞానభాగ్యం కలిగేటువంటి, జ్ఞానవంతుడు అయ్యేటువంటి అవకాశం ఉందనేది చెప్తున్నాడు. అట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాడు ఒకడో వాడు 1,000,000 మందిలో ఒకడు దొరుకుతాడు కనుక అటువంటి వాడు జ్ఞాని సుదుర్లభ అని అన్నాడు. చాలా అరుదుగా ఉంటాడు రాయి ప్రపంచంలో అని చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు అదేదో చాలా చెప్తున్నారే మీరు, అవన్నీ మాతో ఎక్కడవుతాయి గురువుగారు? మేమేదో జర కాసేపు నీ దగ్గర కూర్చుంటాం, కాస్త యోగం చేస్తాం, వెళ్ళిపోతాం తప్ప ఇవన్నీ నువ్వు చెప్పి నేను మాతోనే ఆడవుతాయి అని అనుకోకండి. ఇది చెప్పంగానే మనకు వెంటనే అది వస్తుంది. ఏవో చాలా జన్మల తర్వాత అంటున్నావు కదా, ఇన్ని జన్మలు ఎత్తేగాడికి ఇవన్నీ నేను ఇప్పటి నుంచి ఎందుకు కంగారు పడతాం, అది వచ్చినప్పుడు, రైలు వచ్చినప్పుడు ఎక్కుతాలే అనుకుని వదిలేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా చేయడం తప్పు. అది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికి నువ్వు కొన్ని కోట్ల జన్మలు ఎత్తి వచ్చిన తర్వాత ఇది ఆఖరి జన్మ అని అనుకో. ఎందుకంటే మనిషి జన్మ తర్వాత జన్మ లేదు కదా.
అందువలన ఇదే ఆఖరి జన్మ అనుకో, ఇప్పుడే గట్టిగా ప్రయత్నించి అటువంటి సుదుర్లభుడుగా నువ్వు మారడానికి అవకాశం ఉంది. ప్రయత్నం చేయొద్దని ఏమైనా ఉందా? నిన్నేమైనా ఆపుతున్నాయా? కావాల్సిందల్లా గట్టి పట్టుదల, ధైర్యం, చేయాల్సిన ధైర్యం. వదిలిపెట్టాయి అన్నిటినీ, ఏమవుతాయి? ఏం కాదు, మనం వదలలేము. అమ్మో తాడు వదిలితే ఏమైపోద్దు. తాడు పట్టుకునే ఉండాలి, భగవంతుడు రావాలి. ఎటు వస్తుంది అయ్యా? అదో సామెత ఏమిటంటే, దుత్తలో కూడా దుత్తలోనే ఉండాలి, పిల్లలేమో దుక్కల్లాగా ఉండాలి. ఒక తల్లిగారి కోరిక. ఆవిడ అన్నం తీసి బయట పెట్టదు పిల్లలకి, పిల్లలు మాత్రం లావుగా దుక్కల్లా ఉండాలి. ఎట్ట అవుతుంది అయ్యా అన్నం పెట్టకుండా? సో అది కుదరదు. నీ యొక్క పట్టుదలని వాడాలి గట్టిగా. అదంతా ఖర్చు అవ్వాలి, నీ పాపాలన్నీ క్షయించిపోవాలి. అప్పుడు కానీ నువ్వు బలంగా తయారు ఆధ్యాత్మికంగా. సో ఆ విధమైన ప్రయత్నం కావాలని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడేదో అది అనుకున్నారు కదా చాలా జన్మల తర్వాత అని కంగారు పడి ఎవరు అధైర్యపడిపోకండి. మనం ఈ జన్మలోనే సాధించవచ్చు. కావాల్సింది పురుష ప్రయత్నం, ఆత్మధృతి, అంతే. అది ఉంటే సాధించవచ్చు. ఏ విధంగా సరే, ఇప్పుడు మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మనకి నిజంగానే యోగ మార్గంలో పరిపూర్ణం అయిపోయింది కనుక మనకు అన్నీ వచ్చాయని మనం అనుకోవాలా? ఇక్కడ భగవద్గీతలో ఏమిటో గీటురాయి చెప్తున్నాడు. వాడు బంగారం మనిషి, వాడు గీటురాయి పెట్టుకుంటారు కదా, బంగారం మంచిదా కాదని చూడటానికి. అట్లా భగవంతుడు మనకు ఒక గీటురాయి పెట్టాడు. ఏమిటంటే, నువ్వు ఏ సమయానికైతే ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మగా నీకు దర్శనం అవుతోందో అప్పుడు నువ్వు వాసుదేవుని రూపంగా నువ్వు మారినట్టు గుర్తు. నువ్వు వీడు శ్రీనివాసరెడ్డి, వాడు రాముడు, వీడు కృష్ణుడు, వీడు వెంకటరెడ్డి, ఇట్లా తేడాలతో మాట్లాడు, వీడు మంచివాడు, వీడు వెధవ, వీడు దొంగ, ఇట్లా తేడాలతో నువ్వు ఉన్నంతకాలం నువ్వు ఆ స్థితికి వచ్చినట్టు కాదు. నువ్వు ఎంత నేర్చుకున్నా సరే, ఎంత చేసినా సరే. ఎందుకని? నీలో మార్పుకు ఒక ఇది గీటురాయి ఏమిటంటే, అందరినీ ఆత్మదృష్టిలో చూడటం అలవాటు చేసుకోవడం వచ్చినప్పుడు నీకు ఆ స్థితి వచ్చినట్టు గుర్తు. అందుకని అటువంటి వాడు చాలా అత్యంత దుర్లభం అని చెప్పి చెప్పడం జరిగింది. సో తర్వాత కాబట్టి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ అంటే చాలా జన్మలు అయిన తర్వాతనే వాడు జ్ఞానవంతుడు అవుతున్నాడంటే నేను ఇంకా చాలా ఎత్తాలేమో, ఇది మనతోని కాదని అనుకోకండి. అవన్నీ అయ్యాకే ఇప్పుడు వచ్చాను అనుకో. ఎందుకని? నీకు ఈ మార్గం చూపించబడిందంటేనే అర్థం నీకు అర్హత ఉంది. వెంకటరెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చి యోగ మార్గాన్ని పొందుతున్నావు అంటే యోగ మార్గం సాధన నువ్వు ఖచ్చితంగా నువ్వు జన్మల్లో చాలా పుణ్యం చేసి ఉన్నావు. దానివల్లనే ఇక్కడికి రప్పించబడ్డావు. నిజానికి అందరూ కూడా. సో వచ్చిన ఆ అవకాశాన్ని చేజార్చుకోవద్దు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ఈ విధంగా అట్లా ఎవడైతే ఆ దుర్లభమైనటువంటి మా స్థితికి వస్తున్న జ్ఞాని ఎవడైతే ఉంటాడో ఆయన మనకు పద్మశ్రీ ఇచ్చినట్టుగా భగవంతుడే మహాత్మా అని బిరుదిచ్చేశాడు. ఎందుకని? ఉన్న అందరూ ఆత్మస్వరూపమే. చూడండి, ఎందుకు మహాత్మ అన్నాడు? మహత్తు కలిగిన ఆత్మ లేకపోతే గొప్పదైన ఆత్మ అని ఎందుకు అనాల్సి వచ్చింది? అందరిలోనూ ఆత్మ ఉన్నది కదా బీజ రూపంలో. కానీ అసలు ఆ ఆత్మ ఉన్నదని ఎంతమందికి తెలుసు? కాబట్టి ఆత్మ నాలో ఉన్నది, అది పరమాత్మ, నేను ఒకటే అనేటువంటి జ్ఞానం కలిగిన వాడు ఎవడైతున్నాడో వాడు నాతో సమానం రా, వాడు మహాత్ముడు, గొప్పదైనటువంటి ఆత్మ కలిగిన వాడు అని మనకి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు మనం ఇంకా మామూలు సామాన్యుడిగా ఉండిపోవడం నుంచి విడివడి మహాత్ముడుగా మారడానికి ప్రయత్నం చెయ్యాలనేది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయము, ఆవేదన. ఓకే, ఏతత్సర్వం కృష్ణార్పణము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.